హాయ్ అండి, దిస్ ఈస్ గాయత్రి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి పత్తిపాటి. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి నేను మటన్ కర్రీ అయితే చేస్తున్నానండి. సండే కదండి, సండే స్పెషల్ మటన్ కర్రీ అండి. నా స్టైల్లో మటన్ కర్రీ ఎలా చేస్తానో మీకు చూపిద్దాము అనేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి. నా స్టైల్లో మటన్ కర్రీ ఎలా చేస్తానో మీకు చూపిస్తానండి. ముందుగా మటన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వాటర్తో క్లీన్ చేసేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు మటన్లోకి ఆనియన్, చిల్లీని, అల్లము, వెల్లుల్లి అన్నీ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా ఆనియన్ అయితే పొడవుగా కట్ చేసుకోవాలండి. తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి కుక్కర్లో ఆయిల్ అయితే వేసుకోవాలండి. మటన్ కదండి, మామూలుగా నాన్ వెజ్కి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే వేయాలండి. మరీ ఎక్కువ కాదండి, కొంచెం ఆయిల్ అయితే వేయాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఆనియన్, పచ్చిమిర్చి అండి, ఈ 4 వేసి బాగా ఫ్రై చేయాలండి. ఫస్ట్ ఆనియన్ అయితే బ్రౌన్ కలర్లో వచ్చే వరకు కూడా ఫ్రై చేయాలండి. ఆనియన్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మటన్ అయితే వేసుకోవాలండి. దాంట్లో మటన్ ముక్కలు దాంట్లోకి వేసేసి ఆయిల్లోనే కొంచెం బాగా ఫ్రై చేయాలండి. ఒక 2 మినిట్స్ దాకా ఆయిల్లోనే ఫ్రై చేయాలి మటన్. ఇలా కలిపి ఆయిల్లో అయితే బాగా ఫ్రై చేయాలండి. మటన్ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అందులోకి పసుపు, కల్లుప్పు అండి, రాళ్ళ ఉప్పు వేసి ఆ ఉప్పు, పసుపు కూడా ముక్కలకి బాగా పట్టేటట్లు బాగా కలపాలండి. బాగా కలిపి ఆయిల్లో అయితే ఒక 2 మినిట్స్ దాకా ఫ్రై చేయాలి. ఆ మటన్ ఆయిల్లో ఫ్రై అయ్యేలోపు మనము మటన్లోకి కావాల్సిన మసాలాను అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఒక చిన్న జార్ తీసుకొని అందులో ఫస్ట్ ఎండు కొబ్బరి ముక్కలు అయితే వేసుకోవాలండి. ఫస్ట్ ఎండు కొబ్బరి ముక్కల్ని గ్రైండ్ చేసి మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి. తరువాత అందులోకి వెల్లుల్లి, అల్లం ముక్కలు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండి, నేను పెద్ద స్పూన్తో వేస్తున్నానండి ధనియాల పొడి. తర్వాత కొత్తిమీర అండి, చిన్నగా కట్ చేసిన కొత్తిమీర, తర్వాత ఒక యాలక్క, చెక్క, లవంగా అండి. నేను చెక్క, లవంగా అయితే కొంచెం తక్కువగా వేసుకుంటున్నానండి, ఎందుకంటే నేను ధనియాల పొడి ఇంట్లోనే చేసుకుంటాను కాబట్టి అందులో చెక్క, లవంగా అప్పుడే వేస్తానండి, కాబట్టి ఇప్పుడు తక్కువగా వేసుకుంటున్నానండి. ఇలా అన్నీ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. తర్వాత కారం అండి, మటన్ అనేది ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయింది కదండి, ఇప్పుడు కారం అనేది వేసుకోవాలండి. నేనైతే 2 టేబుల్ స్పూన్ దాకా కారం అయితే వేసుకుంటున్నానండి. 2 టేబుల్ స్పూన్ కారం వేసేసి ఆ కారం అంతా కూడా ముక్కలకి పట్టేటట్లు బాగా కలుపుకోండి. మినిట్స్ తర్వాత మనము గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలాను అయితే అందులోకి వేయాలండి. మీరు క్వాంటిటీని బట్టి మసాలా అయితే వేసుకోండి, క్వాంటిటీని బట్టి మసాలా మాత్రం వేసుకోవాలి. నేనైతే 1.5 kg మటన్కి మసాలా అయితే వేస్తున్నానండి. మసాలా వేసేసి మరి కూడా కొంచెం బాగా కలపాలండి. మసాలా కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యాలండి, అప్పుడు టేస్ట్ అనేది మనకి బాగుంటుంది. మసాలా వచ్చేసి ఆయిల్లో ఫ్రై అయితేనే కొంచెం టేస్ట్ బాగుంటుందండి.
కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆయిల్ చూడండి ఇలా కొంచెం పైకి వచ్చినప్పుడు ఇప్పుడు మటన్లోకి కావాల్సిన వాటర్ వేసుకోవాలండి. అందులో మరీ ఎక్కువ వాటర్ వేయకండి. మటన్ ముక్కలు మునిగేంత వరకు వాటర్ మాత్రము వేసుకోవాలండి, చాలు. మటన్ అక్కడికే బాగా ఉడికిపోతుందండి. కాబట్టి ఎక్కువ వాటర్ అయితే వేసుకోకండి. ఎంత కావాలో అంత మాత్రమే వాటర్ వేసుకోండి. చూసారు కదండి, ముక్కలు ఇలా మునిగే వరకు అండి, చాలండి. ఇలా మునిగే వరకు వాటర్ వేయండి, సరిపోతుంది. ఇలా అన్నీ వేసి ఒక్కసారి కలిపేసి కుక్కర్ మూత అయితే పెట్టేయండి. కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ మాత్రమే పెట్టండి. అంటే లేత మటన్ అయితే 3 విజిల్స్ సరిపోతుందండి. ముదురు మటన్ అయితే మాత్రము ఒక 5 విజిల్ దాకా పెట్టాలి. అప్పుడే మటన్ అనేది బాగా ఉడుకుతుందండి. మటన్ కర్రీ అయితే చేసేసుకున్నాం కదండి. మటన్ కర్రీకి కాంబినేషన్ వచ్చేసి రాగి సంగటి, అలసంద వడలండి. నేను ఈరోజు మటన్ కర్రీ అయితే చేస్తున్నాను కదా అనేసి అలసంద వడలు అయితే చేస్తున్నానండి. మటన్లోకి వచ్చేసి అలసంద వడలు చేస్తున్నాను. నా స్టైల్లో అలసంద వడలు ఎలా చేస్తానో మీకు చూపించేస్తాను. నేను అలసంద వడలు అయితే మార్నింగే నానబెట్టేసుకున్నానండి. ఇది 4 అవర్స్ ముందు అలసందలు అనేది నానబెట్టేసుకోవాలండి. 4 అవర్స్ అయితే నానాలి అలసందలు. ఇవి పొట్టుతో ఉన్న అలసందలండి. నేనైతే ఇప్పుడు క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. అలసందలు పొట్టుతో ఉంటాయి. నానేసరికి పొట్టు అంతా కూడా పైకి వచ్చేస్తుంది కాబట్టి పొట్టు లేకోకుండా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. ఇలా వస్తాయి. నేనైతే ఇవి క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి. వాటర్ వేసుకోకూడదండి. వాటర్ లేకోకుండా మనము ఇందులో ఉన్న వాటరే సరిపోతుంది గ్రైండ్ అవ్వడానికి. వాటర్ లేకోకుండా చేసుకోవాలండి. వాటర్ వేసేస్తే మరీ లూజ్గా వచ్చేస్తుందండి పిండి. అప్పుడు మనకి వడలు వేసుకోవడానికి అయితే అస్సలు రాదు. కాబట్టి వాటర్ లేకోకుండా గ్రైండ్ చేసుకోండి. మిక్సీలోకి వేసేస్తానండి పచ్చిమిర్చి ఇందులోకి వచ్చేసి కొన్ని అల్లం ముక్కలండి. మనకి సరిపడా సాల్ట్ అండి. సాల్ట్ అయితే చూసుకొని వేసుకోండి. ఎందుకంటే మనము మటన్ కర్రీలో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం వడలేకైతే చూసి అయితే వేసుకోండి సాల్ట్. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాము. పిండిని అయితే ఇలా గ్రైండ్ చేసేసుకోండి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదండి. కొంచెం కచ్చాపచ్చాగానే గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకుంటే వడలు అనేది క్రిస్పీగా రావండి. పిండిని అయితే ఇలా గ్రైండ్ చేసేసుకున్నానండి నేను. ఇప్పుడు ఈ పిండిలోకి సన్నగా కట్ చేసిన ఆనియన్ అండి. ఆనియన్ అయితే చాలా సన్నగా కట్ చేసుకోవాలండి. నేనైతే ఆనియన్ని ఇలానే కలుపుతానండి. ఎందుకంటే ఆయిల్లో ఫ్రై అయినప్పుడు చాలా బాగుంటాయి కదండి. అందుకనేసి నేను ఆనియన్స్ని అయితే ఇలా డైరెక్ట్గానే కలుపుతానండి. ఆనియన్స్, కొత్తిమీర అండి, చిన్నగా కట్ చేసిన కొత్తిమీర. అలాగే అందులోకి నేను ఫస్టే బ్యాళ్ళు కూడా అండి, అలసంద బ్యాళ్ళు కొన్ని తీస్తానండి. ఎందుకంటే అవి ఆయిల్లో ఫ్రై అయినప్పుడు చాలా క్రిస్పీగా బాగుంటాయి అనేసి నేను కొన్ని బ్యాళ్ళు అయితే మరి ఇప్పుడు సపరేట్గా కలుపుతానండి. ఇలా కలుపుకోవాలండి పిండిని. మరీ లూజ్గా ఉండకూడదు, అలా అని గట్టిగా కూడా ఉండకూడదండి పిండి. ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆయిల్ అయితే వేసుకొని హీట్ చేయాలండి. ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి. అంతలోపల మనము ఇలా క్లాత్ అండి, ఒక వైట్ కలర్ క్లాత్ తీసుకొని, నేనైతే క్లాత్ మీదే వేస్తానండి. మనం చేసుకున్న వడలను అయితే ఇలా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై అయితే చేయాలండి. నేను ఈ వడల్ని మా అత్తమ్మ దగ్గర అయితే నేర్చుకున్నానండి. మటన్ వచ్చేసి మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. ఈ వడలు చేయడం అయితే మా అత్తమ్మ దగ్గర అయితే నేర్చుకున్నానండి.
చూసారు కదండి, మటన్ కర్రీ అండ్ అలసంద వడలండి. ఈ రెండిటి కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటుందండి. అలసంద వడల్లోకి మటన్ కాంబినేషన్ అయితే సూపర్తో ఉంటుందండి. అండ్ అందులోకి అలాగే పెరుగు పచ్చడండి. ఈ మూడిటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే, నా రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.